మీ బైక్ లేదా కారు సర్వీసింగ్ కోసం ఎక్కడికో వెళ్లనవసరం లేదు. మీకు అతి సమీపంలో ది డీటెయిలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్ ను ప్రొద్దుటూరులో ఏర్పాటు చేశారు. మీ వాహనం ఎప్పుడూ కండిషన్ లో ఉండాలంటే వెంటనే ది డీటెయిలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్ కు తీసుకురండి. అతి తక్కువ ఖర్చుతో మీ వాహనానికి సర్వీసింగ్ చేయించుకోండి. మా అడ్రస్ ది డీటెయిలింగ్ మాఫియా కార్ అండ్ బైక్ క్లీనింగ్ షోరూమ్, ఓల్డ్ జమ్మలమడుగు బైపాస్, హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా, ప్రొద్దుటూరు. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై టీవీ. వాలంటీర్లు అంటే మనం ఆలోచించినట్లయితే పునాదినాలు లాంటి వాళ్ళు. ప్రతి కార్యక్రమానికి లాభాపేక్ష లేకుండా ఎటువంటి కేవలం సేవ అనేటువంటి దృక్పథంతో పనిచేసిన వాళ్ళని ప్రతి సంవత్సరం ప్రభుత్వం యొక్క గురుతర బాధ్యత గుర్తించినారు. గత సంవత్సరం నిర్వహించి మళ్ళీ రెండవ సంవత్సరం ఈ సంవత్సరం కూడా మనకు 3 రకాలైనటువంటి సేవా పురస్కారాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరుగుతోంది. సేవా వజ్ర ప్రతి మండలానికి ఒక 5 మంది వాలంటీర్లు ఏర్పరచడం, మిగిలిన వాలంటీర్లు కూడా సేవ కర్తవ్యంగా తీసుకోవడం జరుగుతుంది. మరి ఈనాటి కార్యక్రమానికి మన ప్రొద్దుటూరుకు సంబంధించి, పురపాలకు సంబంధించి ఇక్కడ అందజేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా వారికి అందేటువంటి పురస్కారాలు పనిచేయాలి. అలాగే వారి పురస్కారం ముగిసే వరకు కలవకుండా వారిని అభినందించాలి. ఈ అభినందన స్ఫూర్తిగా మరింత ఉత్సాహంతో రాబో సంవత్సర కాలంలో పనిచేయాలని ప్రసంగించవలసిందిగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ రాజమోహన్. మరియు ముఖ్యంగా మనం గమనించినట్లయితే వార్డు గౌరవ ఎమ్మెల్యేగా సూచించారు కాబట్టి దయచేసి ఎవరైనా గౌరవ మాట్లాడవలసిందిగా కోరుతాం. నేను వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ జగన్మోహన్ ప్రభుత్వం మీ వాలంటీర్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ మాకు కౌన్సిల్లో కూడా చాలా తక్కువ పని అయినదని నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడు 50 ఏళ్ళ డేటా ఏమైనా ఇస్తున్నారు, అలాగే ప్రభుత్వం ఏ పని చేసినా చేస్తాను. దీనికి మరొకసారిగా నేను మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇందాక కౌన్సిల్లో మా ఎమ్మెల్యే గారు మీ గురించి చర్చించినప్పుడు మీ కార్యక్రమాల్లో ఏదైనా ప్రభుత్వం మీకు ఒకటి బాధ్యతగా చెప్పినప్పుడు మీరు అది తప్పకుండా నెరవేరుస్తారు. కానీ మనము ఈ 30 రూపాయలు 60 రూపాయలు మన కసువు సేకరణ గురించి వెనక ఉన్నామని ఇందాక తెలిసింది. ఫస్ట్ మంత్రులు అయితే ఎక్కువ కలెక్షన్ వచ్చింది, రెండో మంత్రులు అయితే రాలేదని. అది మేము మీ అందరి వాలంటీర్లకు 40 మంది కౌన్సిలర్లు విజ్ఞప్తిగా చెప్తున్నాం. ఎందుకంటే ఎవరి వాటిలో వాళ్ళకి ఎంత కలెక్షన్ అంగళ్ళ ద్వారా కానీ, హాస్పిటల్ ద్వారా కానీ, మన వాటిలో ఉండే హౌసెస్ ద్వారా కానీ మేము మీ ద్వారా ఇవ్వండి సార్ అని కమిషనర్ గారిని అడగడం జరిగినది. ఆయన ఇచ్చిన వెంటనే కూడా 2 రోజులు మిమ్మల్ని అంతా వాలంటీర్లు సచివాలయం అడ్మిన్ వెల్ఫేర్ కూడా మీటింగ్ పెట్టుకొని మన టార్గెట్ ఎవరి వాటాలో ఎవరి వాలంటీర్లు ఆ కౌన్సిలర్కి ఇచ్చినది కమిషనర్ గారికి మన ప్రభుత్వం తరఫున ఎక్కువ భారం మున్సిపాలిటీ నుంచి పడకోకుండా మనందరూ సాయం చేయాలని వాలంటీర్ల ద్వారా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ కలెక్షన్ మనం ఇప్పుడు తెచ్చుకున్న బండ్లకు కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు అక్కడ మనకు గవర్నమెంట్ ఏమి ఇచ్చిందంటే మీ కలెక్షన్ మీరే జీతాలు ఇచ్చుకోవాలని చెప్పింది. కాబట్టి మీ వంతు సాయం మాకు కౌన్సిలర్లకు చెప్తే మాక్సిమం 70% ఇస్తానని కమిషనర్ గారు కూడా అన్నారు. కానీ ఆ 30% లో కూడా ప్రజలు ఎవరన్నా మీకు వాలంటీర్లకు సహకరించకపోతే మా 40 మంది కౌన్సిలర్లను ఉపయోగించుకొని మన ఖజానా అంటే మన బడ్జెట్ ను పెంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇందాక మా వైస్ చైర్మన్ గారు ఫస్ట్ విడత బాగా వచ్చిందన్నారు, రెండో విడత రాదంటే నాకు ఎట్లనో ఉంది. ఎందుకంటే ఎవరి వాళ్ళు వార్డు కౌన్సిలర్ వాళ్ళ వాలంటీర్లు పిలుచుకొని కలెక్షన్ చేస్తే ప్రభుత్వానికి కూడా ఈ వాలంటీర్లు పెట్టినందుకు కూడా మనము ప్రభుత్వానికి ఎంత సాయం చేయాలో అంత సాయం చేయాలి. ఎందుకంటే ప్రజలకు మోటివేట్ చేయాలి. ఇది ముఖ్యంగా గుర్తు
పెట్టుకొని రేపు 2 రోజుల తర్వాత మాకు కమిషన్ గారు ఏ వాటికి ఆ వాటి డేటా ఇస్తే మా వంతు 40 మందితో మీకు సహకారం అందిస్తాము. అలాగే వాలంటీర్లు కూడా మాకు సాయం చేయవలసిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి మరొకసారి మీ ద్వారా నేను ఆయన థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారి రాజమౌళి శ్రీప్రసాద్ గారికి గౌరవ చైర్పర్సన్ గారికి కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాలంటీర్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశా జ్యోతి ఆశా కిరణాలు మీరంతా. ఎందుకంటే సేవలకు సత్కారం అన్నారు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మాకు చెప్తారు, యువ కౌన్సిలర్లకు సీనియర్ కౌన్సిలర్లకు అంతా డబ్బు సంపాదిస్తాం పోతాది, మనం సేవ చేస్తే ఆ సేవ నిలబడాలి, ఆ సేవ మిమ్మల్ని నాయకులు చేస్తాది. మనము చనిపోయిన తర్వాత కూడా 10 మంది మన వెంబడి వస్తారు అని సేవే మార్గంగా సేవే లక్ష్యంగా ఎదిగిన నాయకుడు రాజమౌళి శ్రీప్రసాద్ రెడ్డి గారు. కాబట్టి ఆయన వాటిలో మేమందరం నడుస్తున్నాము. మీరందరూ మేము నాయకులుగా సేవ చేస్తున్నాం ప్రజలకు. మీరు వాలంటీర్లుగా జగన్ నియమించిన వాలంటీర్లుగా ప్రతి ఇంటింటికి మీరు సేవలు అందిస్తున్నారు. అందుకే మిమ్మల్ని సత్కరించడం అంటే ఇది చాలా గొప్ప కార్యక్రమం, చాలా పెద్ద కార్యక్రమం గవర్నమెంట్ తరఫు నుండి. అదేవిధంగా వాలంటీర్స్ కూడా నేను మా వార్డు వాలంటీర్లతో అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు కూడా కొన్ని చిన్న సమస్యలు, చిన్న బాధలు కొన్ని ఉన్నాయి. వారికి కూడా నెలలో ఒకసారి మీరు ప్రతి వార్డుకు నెల 2 సార్లు ఒకసారి మీకు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి ప్రతి వార్డు వాలంటీర్లకు ఏ సమస్యలు ఉన్నాయో మీరు ఒకసారి మాట్లాడితే మీ సైడ్ నుంచి చాలా త్వరగా మీకు తెలిస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. అవన్నీ చిన్న ప్రాబ్లమ్స్ మాత్రమే కాబట్టి వాళ్ళు మీకు డైరెక్ట్ గా చెప్పలేదు కాబట్టి నాకు చెప్పినారు. కాబట్టి మా వార్డు తరఫున అదే మా వార్డు కౌన్సిలర్స్ అందరి తరఫున నేను ఈ పాయింట్ మీ ముందు తేవాల్సిందా సార్. ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి, కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. మన రాష్ట్రంలో శివప్రసాద్ అన్న గారికి, మా వైస్ చైర్మన్ గారికి, మా తోటి కౌన్సిల్ సభ్యులందరికీ నమస్కారం. ముఖ్యంగా జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంట ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా, ఎటువంటి పక్షపాతం లేకోకుండా, రాజకీయ సంబంధాలు ఏవి చూడకోకుండా నిష్పక్షపాతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నందుకు మీకు అందరికి ధన్యవాదాలు. మీరు ఆల్రెడీ వాలంటీర్ గ్రామ సచివాలయ వ్యవస్థ ఆల్రెడీ డెవలప్ అయ్యింది. ఎట్లా ఏమి ఎందుకు ఇంత గట్టిగా ఈ మాట చెప్తున్నాను అంటే, మాకు తెలిసి ఆల్రెడీ సచివాలయ వ్యవస్థను వాళ్ళని భయపడతాను. దాన్ని బట్టి మేము బలంగా చెప్పగలం. వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా మన రాష్ట్రంలో పనిచేస్తానని చెప్పి. మన వాలంటీర్ వ్యవస్థ రాకముందు చంద్రబాబు నాయుడు కూడా చాలా చోట్ల చెప్పినాడు, ఎప్పుడంటే ఇంటికి పోతారు, కాలింపులు కొంటారు, ఇంట్లో ఆడవాళ్ళు ఒకరే ఉంటారు, ఇంకోటి చేస్తారని చెప్పి అవన్నీ పటాపంచలు టిట్ ఫర్ టాట్ అన్నట్టు ఆయనకే చూపించారు. ఇట్లే ఇంకా ముందుకు పోవాలా. అట్లే మన ప్రొద్దుటూరు సంబంధించి టీడీపీ వాళ్ళు కూడా మన 2 ప్రెస్ మీట్లలో వాలంటీర్ల కథ చూస్తాం, ఏదో బలవంతంగా వసూలు చేస్తున్నారు, అది ఇదని చెప్తున్నారు. ఇదంతా ఏదానికి నిదర్శనం అంటే మీ యొక్క పరిణితి చెంది ప్రజలకు సంక్షేమ పథకాలు కరెక్ట్ గా అందిస్తున్నారు. అవి వాళ్ళు జీర్ణించుకోలేక, మిమ్మల్ని ఏం అనలేక, ఏం చేయలేక ఈ వ్యవస్థతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 2వ సీఎం కంపల్సరీ అవుతారు, మా రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ఖచ్చితంగా మళ్ళీ అవుతారని చెప్పి బలంగా నమ్ముతున్నారు. మీ వాలంటీర్లు అంటే టీడీపీ వాళ్ళకు ఓర్పు వెన్నలో. కాబట్టి మీరు ఇంకా కష్టం చేయాలా, ఇంకా టిట్ ఫర్ టాట్ అని, ఇంకా అసలు వాళ్ళ పుట్టగతులు లేకుండా మీ సర్వీసెస్ ను ఇంకా ఎక్కువ వ్యాప్తి చేయాలి. ఎందుకంటే ప్రజలతో కాంటాక్ట్ ఉండేది ఫస్ట్ మీకే. ప్రజల్లో ఏ అపోహ ఉన్నా కూడా వాళ్ళకు వివరంగా సవివరంగా చెప్పి గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ వ్యతిరేకంగా ఎటువంటి సంభాషణ జరగకుండా మీరు ఆనే మొగ్గదశలోనే చూచాలా. అది కేవలం మీ చేతుల్లోనే ఉంది. మీరు మళ్ళా దానికి తోడు మీరు ఇల్లు కట్టుకోండి, ఇళ్ల పట్టా పోతారనే బెదిరింపులు వద్దు. అది మామూలుగా మీరు చెప్పరు. మామూలుగా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కటి మీరు మొగ్గదశలోనే వాళ్ళకున్నే ఆలోచనలు కానీ ఏదైనా అనుమానాలు ఉంటే మీరు క్షేత్రస్థాయిలోనే నివృత్తి చేసి, ఇంకా మీకు జగనన్న ఎట్లయితే మీకు అందరికి అవకాశం ఇచ్చినాడో మీరు కూడా జగనన్నకు మన ఎమ్మెల్యే గారికి మరొక అవకాశం ఇచ్చేటట్లు ప్రజల్లో
మంచిగా ప్రేరేపించి ఇంకా మంచిగా ప్రజల నుంచి మన్ననలు పొంది సేవారత్న సేవే కాదు మా ఆయన తరపున మన సపరేట్ సేవలు కూడా ఏదన్నా ఉన్నాయో మీరు అందుకోవాలని చెప్పి సౌకర్యం. అలాగే నెక్స్ట్ రెడీ ఉండాలి. హరిజనవాడ సచివాలయం, హరిజనవాడ స్పోర్ట్స్ సచివాలయం నుంచి విద్యల వసుంధర. పడతాయి. నెక్స్ట్ సేవారత్న పురస్కారాలు అందుకోవడానికి రెడీగా ఉండాలి. శాంతకుమార్ స్ట్రీట్ సచివాలయం నుంచి లాదెగండ్ల కరుణ. దీనికి ప్రశంసా పత్రం మెడంతో పాటు 20,000 నగదు అందజేయడం జరుగుతుంది. శ్రీరామనగర్ సచివాలయం నుంచి మార్తలపల్లి గోపాలకృష్ణ. మార్తలపల్లి గోపాలకృష్ణ ఫ్రమ్ శ్రీరామనగర్ సచివాలయం. ఇచ్చి వెంటనే పోతాను పక్కకు. వెనక్కి రాయా కడపోతావు. కిరణ్ వాడతావే, కిరణ్ వాడాకు. ఇచ్చి వచ్చేసి కుర్రాయపల్లి విజయదర్శిని ఫ్రమ్ శ్రీనివాస నగర్ 1 సచివాలయం. సుదర్శన్ కుమార్, కుట్టి సుదర్శన్ కుమార్ ఫ్రమ్ మహేంద్ర నగర్ సచివాలయం. మా పక్క అట్లా ఏమో ఇట్లా నెక్స్ట్ రెడీగా ఉండండి. నూరున్నారు. చౌడం విష్ణుప్రియ ఫ్రమ్ హరిజనవాడ పోస్ట్ సచివాలయం రెడీ ఉన్నామా? మమత పదకొండవ గారి చేతులు గుండా చెరి 5,000 నా సొంత నిధులతో ఇస్తానమ్మా. ఇప్పుడు ప్రకారం మరి ఇలాంటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసిన ప్రతి వార్డు వారందరికీ నా హృదయపూర్వక స్వాగతాన్ని, కృతజ్ఞతలను, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీ గురించి ఒక మాట ఏమంటారా, సినిమాకి కింద రాస్తారు, ట్యాగ్ లేనంటారా, ఏమంటారమ్మా, అంతే కదా. నాకు ఇంగ్లీష్ కొద్దిగా ఎక్కువే, తెలుగు బాగా మాట్లాడతా. అట్లా మీ గురించి ఒక ట్యాగ్ లైన్ పెట్టాలంటే కూడా నాకు తెలిసిన భాషలో గ్రామ వాలంటరీ, వార్డు వాలంటరీ అంటే బిడ్డ కొంచెం
పూత ఘనం, ఇది జరిగిపోతుంది మీకు. పిట్ట కొంచెం పూత ఘనం తల్లి. మీరు చూస్తే చిన్న పిల్లలు 20 సంవత్సరాలు 22, 23 చిన్న పిల్లలు మిమ్మల్ని చూసిన ప్రతిసారి నా బిడ్డలు కంటే కూడా ఇంకా చిన్న వయసు కనిపిస్తారు మీరు చాలా మంది. ఇంత చిన్న పిల్లలు ఇంత పెద్ద రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమ భారాన్ని మోస్తానారా అనిపిస్తారు తల్లి. మీ వయసు ఎంత, మీ అనుభవం ఎంత, కానీ మీరు చేస్తున్న పని 5 కోట్ల తెలుగు ప్రజల యొక్క సంపూర్ణ సంక్షేమ అభివృద్ధి సర్వభారాన్ని మీరు మోస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరు లేకపోయినా సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. వాలంటరీ లేకపోతే ప్రభుత్వం ఉదయించదు, అస్తమించదు. రావణ సంహారం లేదు. అట్లీ ఈ వాలంటరీ వ్యవస్థ లేకపోతే జగనన్న ప్రభుత్వానికి వెన్నెముకే సడవుతుంది. అంత విశిష్టమైనటువంటి ప్రాధాన్యత, బాధ్యత భారాన్ని మీ భుజస్కంధాల పైన మోసి ఇంత చిన్న వయసులో అంత పెద్ద భారాన్ని తీసుకుంటూ ఇంత తక్కువ జీతానికి మీరు పనిచేస్తూ ఉంటే మిమ్మల్ని సేవకులు అనకుండా మరి ఏమంటారు తల్లి? మానవ సేవే మాధవ సేవ అనే నిర్వచనానికి అద్దం పట్టే విధంగా ఈ చిన్నారులు పనిచేస్తున్నారని చెప్పక తప్పదు. రాష్ట్రం కాదు, భారతదేశం అంతా మీకు ఇస్తానే బహుమతులు కూడా మీ సేవకిచ్చే పురస్కారం తల్లి. మీ సేవకిచ్చే పురస్కారం పుర ప్రజల వైపు నుంచి తీసుకుంటే సత్కారం. రాష్ట్ర ప్రభుత్వం పుర జనుల యొక్క బాధ్యతలు స్వీకరించి మీ సేవకు కడతా ఉండే పట్టం. ఇది ఏ విధంగా ఇస్తారు, ఎందుకు ఇస్తున్నారు, ఎంతమందికి ఇచ్చినారు, దీని అర్హతలు ఏంటి? మొట్టమొదటి అర్హత గ్రామ వాలంటీర్లకు, వార్డు వాలంటీర్లకు ఈ సేవా పురస్కారాలు అందుకుండే అర్హత ఏంది? మొట్టమొదటిది, ప్రతిరోజు మీరు ఉద్యోగానికి హాజరైనారా, హాజరు కాలేదా? ఇది ప్రాథమికమైనటువంటి అంశం. మీరు వేరు గుర్తుంటారో మరి ఏమంటారో, ఇది మస్ట్. రెండవది, మీ నుంచి ఈ బహుమతులు తీసుకోవాలంటే పెన్షన్ను 1వ తారీఖున త్వరగా ఎవరైతే ముగించినారనే అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారు. మొదటి అంశమేమో మీ హాజరు, ఉద్యోగ ధర్మానికి మీరు హాజరయ్యే విధానం. రెండవదేమో ప్రతి నెల 1వ తారీఖున వృద్ధాప్యంలో ఉండే అవ్వలకు, తాతలకు, వితంతువులకు, వికలాంగులకు మీరు ఇచ్చే పెన్షన్ 1వ తారీఖునే త్వరగతిన ఎవరు పూర్తి చేసినారు అనేది ఒక ప్రాతిపదికను తీసుకుంటున్నారు. మూడవది, ప్రభుత్వం ఆదేశించినప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలను, అంటే ఈ సర్వే చేయండి అని చెప్తే, కరోనా సమయంలో ఫీవర్ సర్వే చేయమని చెప్పినారు. ఏ ఇంట్లో జ్వరం వస్తుంది, ఏ ఇంట్లో జ్వరం రాలేదు. అప్పుడు ప్రమాదమైన పరిస్థితుల్లో కూడా, జ్వరం అంటే దూరం ఉండి పారిపోయే పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ఉండే సమయంలో కూడా ఊరంతా మీరు తిరిగి ఏ ఇంట్లో జ్వరం ఉంది, ఏ ఇంట్లో జ్వరం లేదని చెప్పి సర్వే చేసినారు. అనేక రకాల ప్రభుత్వానికి సంబంధించినటువంటి నివేదికలు కావాలన్నప్పుడు ఆ నివేదికలను 24 గంటలు మారక ముందే ఈ 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన సంపూర్ణ అవగాహన తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ముంగిట్లో పెడతా ఉండేది ఇదే. ఈ సర్వేల ఆధారం కూడా ఒక ప్రాతిపదికను తీసుకుంటారు. నాలుగవది, మీ మీద మీకు సంబంధించిన 50 ఇళ్ల వరకు కానీ 60 ఇళ్ల వరకు కానీ మీ పట్టణంలో స్పందనలో కానీ, ఎమ్మెల్యే గారికి కానీ, మినిస్టర్ గారికి కానీ, కమిషనర్ గారికి కానీ సంబంధించిన పై అధికారులకు ఏ ఒక్క ప్రజల వైపు నుంచి కూడా మీ మీద ఫిర్యాదు లేకుండా ఉండడం, కంప్లైంట్ లేకుండా ఉండడం.
ఎవరు మీ మీద ఫిర్యాదు చేయలేదు అంటే ఎస్ గుడ్, 100% గుడ్. వివాదాలకు వివక్షతకు దూరంగా ఉండాలని అర్థం. పక్షపాత ధోరణితో పని చేయలేదు, ఒక రాజకీయ పార్టీ కొమ్ము కాసే విధంగా సంక్షేమాన్ని అందించే విషయంలో పక్షపాత ధోరణి ప్రవర్తించలేదు. ప్రజలకు సమాచారం ఇచ్చేటప్పుడు వినయ విధేయతలతో ఇస్తున్నారు. ఓపికతో సమాధానాన్ని చెబుతూ వారి ప్రేమను గెలవగలిగే స్థితిలో మీరు పనిచేస్తున్నారు అన్నప్పుడే ఒక ఫిర్యాదు కూడా ఉండదు. అందుకే దీన్ని కూడా ప్రభుత్వం ప్రాతిపదికన తీసుకుంది. 5వది, 1 సంవత్సరం సర్వీస్ పూర్తయిందా మీరు వాలంటరీగా పనిచేయవచ్చు. ఈ 5 కారణాలను పురస్కరించుకొని మీకు సేవా పురస్కారాలు ఇస్తున్నారు. ఇక మిగతా ఉండబడిన అందరికీ మన దాంట్లో ఇప్పుడు ప్రొద్దుటూరు పట్టణంలో 40 వార్డులకు సంబంధించి ఎంతమంది ఉన్నారు? 750 మంది ఉన్నారు. ఆల్మోస్ట్ అందరికీ గౌరవప్రదమైనటువంటి ఒక పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తూ 10,000 రూపాయలు వారికి అందరికీ కూడా ఇస్తారు. ఇక మిగతా 2 వచ్చేసి మన ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి 20,000 రూపాయలు బహుమతిని తీసుకునేదానికి 7 మంది సెలెక్ట్ అయినారు. 30,000 రూపాయల బహుమతిని తీసుకునేదానికి 2 సెలెక్ట్ అయినారు. అంటే ఈ 7 మందికి ఈ 2 కలిపితే 9 మందికి ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ వైపు నుంచి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వాలంటరీ అంటే తప్పకుండా ఏదో మేలు చేయడానికే, ఏదో మనకు ఇవ్వడానికే, మా కుటుంబ సభ్యులకు ఒక మంచి విషయాన్ని చెప్పడానికో, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం వైపు నుంచి మాకు అందించడానికో మా ఇంటి వద్దకు వచ్చింటాడు ఈ మనవడు మనవరాలని చెప్పి ప్రతి ఒక్కరికి మీ మీద వాలంటరీ అంటే ప్రయోజనం, లాభం అనే సిద్ధాంతానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వచ్చి ఉండాలనేది నిజం తల్లి. 1,70,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు బ్యాంక్ అకౌంట్కి నేరుగా డబ్బులు పడవచ్చు, అది నేను కాదని చెప్పాను. ఆ బ్యాంక్ అకౌంట్కు డబ్బులు పడేదానికంటే ముందు ఉండే విషయం ఎంపిక చేయాలి. ఎంపిక చేయాలంటే దాని ప్రొసీజర్, ఆ కార్యక్రమం ఉందో ఎవరు పూర్తి చేయడం? వాలంటీర్లే పూర్తి చేయాలి. ఇదిగో ఈ పథకం వచ్చింది, నువ్వు దరఖాస్తు పెట్టుకో, ఈ పథకానికి అర్హత ఇది, ఈ అర్హతలు నీకుంటాయి, దరఖాస్తు చేయి అని చెప్పి మీ చేత మీరు వాళ్ళ చేత దరఖాస్తు పెట్టించడం కానీ వారి అర్హతలు చెప్పి ఆ ప్రయోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మీకు అందించే కార్యక్రమం మీరు చేయాలి. ఈ 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాలకు 1,70,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఉచితంగా డబ్బు రూపంలో అందించింది. 1,00,000 కోట్ల రూపాయల ధనాన్ని ప్రజలకు ఉచితంగా నేరుగా వారి అకౌంట్లకు అందించే దాని విషయంలో మీ పాత్ర అమోఘం, అద్భుతం. నిష్పక్షపాతంగా నిజాయితీగా మీ సర్వేలు కానీ వారికి ఆ ప్రయోజనాన్ని అందించే విషయంలో మీ విద్యుత్ ధర్మాన్ని మీరు సక్రమంగా పాటించారు. మీకు ఇస్తానే జీతం, ఎంత జీతం వాళ్ళకి వచ్చింది? 5,000. దీని జీతం అని కూడా అనకూడదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. గౌరవ వేతనం మీరు చేస్తాంటే పనికి ఇస్తాంటే గౌరవం. ఇప్పుడు నాకు ఎమ్మెల్యేకో కౌన్సిలర్లకో చైర్మన్కో ఇచ్చిన దాన్నే గౌరవ వేతనం అంటారు. మీకు ఇచ్చేది కూడా అదే, శాలరీ జీతం కూడా కాదు. 5,000 రూపాయలు. అసలు 5,000 రూపాయలకు ఎవరు పనిచేసే పరిస్థితి లేదు. 5,000 రూపాయలకు 36 సార్లు సర్వే చేయడం, 36 సార్లు దరఖాస్తులు పెట్టడం, 36 మందికి ఒదిగి చెప్పడం, మళ్ళా పై అధికారులకు మీరు చెప్పడం, కౌన్సిలర్లకు ఎమ్మెల్యేకు ఒదిగి ఉండడం, ఏమవసరం ఉంది? 5,000 రూపాయలు 10 నుంచి 3 గంటలు ఎక్కడ పని చేసినా 400 రూపాయలు వస్తుంది. చిన్న పని చేసినా 6,000 రూపాయలు వస్తుంది. కానీ ఇక్కడ అది కాదు. ఇక్కడ డబ్బు ఇంపార్టెన్స్ కాదు. ఇక్కడ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం సేవ చేయడం, పేదవారి యొక్క కన్నీళ్లు తొడవడానికి మన వంతు ధర్మాన్ని మనం పాటించడం. ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవారి కోసం ఆరాటపడతా ఉంటే ఆ ప్రభుత్వానికి మనం చేదోడు వాదోడుగా జగనన్నకు ఉండడం, ఆ అన్న పరిపాలనలో రామదొడ్డై మనందరం కూడా ఈ జనానికి మేలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే వాలంటీర్లుగా మీరు ఎంపిక కావాలి. అంతే తప్ప
ధనం కోసం కాదు. అందుకే మీ వ్యక్తిత్వాన్ని, మీ సేవా గుణాన్ని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తా ఉన్నా, అభినందిస్తా ఉన్నా. చిన్న పిల్లలైనా కూడా మిమ్మల్ని మీ సేవను బట్టి మీ వయసుతో నిమిత్తం లేకుండా రాచమల్లు శిరస్సు వచ్చి మిమ్మల్ని గౌరవిస్తూ ఉన్నాను. ఎక్కడైనా మీలో అలసత్వం కొద్దిగా వచ్చి ఉంటే మిమ్మల్ని విమర్శించలేను, మిమ్మల్ని నిందించలేను. కానీ ఎక్కడైనా మీకు చెడ్డపేరు వచ్చే పరిస్థితి, మీ ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే పరిస్థితి ఎక్కడైనా ఉంటే అలసత్వం వలన, అంటే సోమరితనం, ఎన్నాళ్ళు చేసినా ఇంతేనేనో, చేసినాములేనో, రేపు ఇస్తాంలే, రేపు పోతాంలే, 50 మంది వాళ్ళే కదా అడిగారు సార్, వాళ్ళు ఇంటికాడ ఉండటంలే కదా అని ఇట్లా వద్దు తల్లి. ఈ నిర్లక్ష్యమైనటువంటి వైఖరిని ఎప్పుడు కూడా మీ శరీరంలోకి, మీ మనసులోకి రప్పించుకోకుండా 365 రోజులు మీకు ఇవ్వబడిన 50 కుటుంబాల యొక్క ప్రయోజనాలను పరీక్షించే విషయంలోనూ, రాష్ట్ర ప్రభుత్వం యొక్క గౌరవాన్ని ప్రజల దగ్గర పెంచే విషయంలోనూ, కౌన్సిలర్లకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ త్వరలో 4 ఐకమత్యంగా ప్రజలకు సేవ చేసే విషయంలో అలసత్వం ఉంటే దాన్ని విడనాడండి. వారితో మాట్లాడేటప్పుడు, ఎక్కడైనా ప్రజలతో మాట్లాడేటప్పుడు ఎక్కడ కూడా మనం ఏదో వాళ్ళకి ఇస్తానమనే అహంకారం కానీ, మన ద్వారానే వాళ్ళకి మేలు జరుగుతుందనేటువంటి ఆ అహంభావం కానీ మనలో ఉండకుండా, వాళ్ళ పట్ల చాలా గౌరవమైనటువంటి ప్రేమను, చిన్నపిల్లల మేము నీ మనవరాలతో సమానం, నీకు సేవ చేయడానికి పరిధికి వచ్చినాం తాత, అవ్వ, అక్క అని చెప్పి వినయంగా, విధేయతతో, అహంభావాన్ని ప్రదర్శించకుండా, అలసత్వం చూపకుండా ఆ పేదవారి పట్ల అపారమైనటువంటి ప్రేమను కురిపించే పద్ధతుల్లోనే మీ ప్రయాణం సాగాల. భగవంతుడు మీకు మేలు చేస్తాడు. జగనన్న ప్రభుత్వంలో ఈ 5,000 రూపాయల గౌరవ వేతనమే కాకుండా ఇంతకంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగ భద్రతలోకి మీరు పోయే రోజులు కూడా దగ్గరలోనే ఉంటాయని కూడా నేను నమ్ముతా ఉన్నాను. మీ ఉద్యోగానికి ఇంకా చాలా భద్రత కలిగే స్థితి వస్తుంది, ఇంకా ఎక్కువ వేతనం వచ్చే పరిస్థితి వస్తుంది. మీ భవిష్యత్తుకు చాలా భరోసా కల్పించేటువంటి నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ విషయంలో తీసుకుంటుందని కూడా నేను నమ్ముతా ఉన్నాను. అందుకే మీరు ఎవరే కానీ వాలంటీర్ యొక్క వ్యవస్థలో నుంచి వేతనం తక్కువను మరొక కారణమని దీన్ని విడవద్దు. తప్పనిసరిగా దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు ఒకనాటికి ఖరారైతారు. గొప్ప వేతనంతో మీరు జీవించే పరిస్థితి ఆ ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించకుండా పోతుందా? ఈ ప్రజలు మిమ్మల్ని ప్రేమించకుండా పోతారా? వారి ఆశీస్సులు మీకు ఫలించకుండా పోతాయా? మీ భవిష్యత్ బంగారు భవిష్యత్తు కాకుండా పోతారు తల్లి. అందుకే మీరు నా మాట విశ్వసించండి. విశ్వసించి ఈ ఉద్యోగాన్ని విడనాడాకండి. మీ శరీరంలోకి అలసత్వాన్ని, అహంకారాన్ని తెచ్చుకోవాకండి. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క గౌరవాన్ని ప్రజల్లో పెంచడానికి, పేదవారికి ఉపయోగపడే విధంగా ఉండడానికి ఈ సేవా కార్యక్రమాలను మరింత వేగవంతంగా, ఉన్నతమైన హృదయంతో ముందుకు సాగిపోవాలని, మీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, మంచి సంతోషాన్ని ఆ శివభారతులు మీకు ప్రసాదించాలని చెప్పి, శాసనసభ్యుని హోదాలో నా యొక్క ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని చెప్పి, మానవతా హృదయం కలిగిన ఓ తల్లి లాంటి మనసుతో మీకు ఎప్పుడు నా శుభాశీస్సులు ఉంటాయని తెలియజేస్తూ సెలవు.